హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ తిరుపతిరావు. ఈరోజు మనం హైదరాబాద్లో ఉండే లుంబిని పార్కు, అలాగే హుస్సేన్ సాగర్లో ఉండే గౌతమ్ బుద్ధుని విగ్రహానికి అయితే చూడబోతున్నాం. ప్రజెంట్ అయితే లుంబిని పార్క్ చూస్తున్నాం. ఈ యొక్క పార్కులో ప్రవేశానికి బయట 20 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారు. మేమైతే క్యాష్ తీసుకొని వెళ్ళాం. సింపుల్గా టికెట్స్ తీసుకొని లోపలికైతే ప్రవేశించాం. మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా వెళ్ళి ఎంజాయ్ చేయండి. హైదరాబాద్ వెళ్ళి చూడదగ్గ ప్లేసుల్లో ఈ యొక్క ప్లేస్ ఒకటి. మాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఈ పార్క్ అంతా విజిట్ చేసిన తర్వాత గౌతమ్ బుద్ధుని స్టాట్యూ దగ్గరికి వెళ్ళడానికి 100 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే ఇక్కడ చాలాసేపు గడిపిన తర్వాత ఇక్కడ చూడండి, టికెట్ కౌంటర్ ఉందా. ఇక్కడ 100 రూపీస్ టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళడానికి ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసాం. తర్వాత చూడండి, మేము వెళ్ళే బోట్ అయితే వచ్చింది. ఇదిగో ఈ యొక్క వే ద్వారా వెళ్తున్నాం. మాకైతే ఈ యొక్క ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క బుద్ధుని విగ్రహం ఇక్కడ హుస్సేన్ సాగర్లో కట్టడానికి మెయిన్ కారకులైనటువంటి ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు, అతను సీఎంగా ఉండేటప్పుడు అతని ఆలోచన మేరకు ఈ యొక్క 58 అడుగుల 40 టన్నులు ఉన్న ఈ యొక్క గౌతమ బుద్ధుని విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలని అతను నిర్ణయించారంట. తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వచ్చి వీటి కొంత పనులు చేశారంట. తర్వాత 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేశారంట. తర్వాత ఎన్టీఆర్ గారు మరలా సీఎం అయిన తర్వాత ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ సుందరీకరణ చేసి ఈ యొక్క ప్లేస్ని అయితే చాలా అందంగా తీర్చిదిద్దారంట. చూడండి, చూడడానికి చాలా బాగుంది ప్లేసు. మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాం. చూడండి, ఇలా ఈ బోట్ ద్వారా మనం ఇక్కడికి చేరుకుంటాం. చేరుకున్న తర్వాత ఈ యొక్క వే చూడండి, ఇలా బోట్ పై నుండి ఇలా మనం ఇక్కడికి వస్తాం. వచ్చిన తర్వాత ఇలా వెళ్ళడానికి ప్లేసు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క ప్లేస్ని అంతటిని విజిట్ చేసి మళ్ళా రిటర్న్ అయ్యాం. చూడండి, మీరు కూడా ఖాళీ సమయాల్లో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.